అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా ఒక సమావేశం పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు ఎరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి వాసంశెట్టి సుభాష్ ప్రస్తుతం రైల్వే కోడూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చింది, అది వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు మనిషేనా, అసలు జనసేన ఏం చేస్తుంది, కనీసం చర్యలు తీసుకుందని అడుగుతున్నాడు. ఒకసారి ఇలా చూడండి. అయితే ఆ విషయం మీద జనసేనకు సంబంధించినటువంటి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఒకసారి చూడండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణకు కమిటీ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడమైంది. శ్రీ టి శివశంకర్, శ్రీమతి తంబలపల్లి రమాదేవి, శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. కమిటీ సదరు ఆరోపణలపై నిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. అంతలోపు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అయింది. జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి. అంటే జనసేన వెంటనే దానికి స్పందించింది. అసలు ఏం జరిగింది, ఎవరి తప్పు ఉంది, పూర్తి నివేదికను వెల్లడించమని ముగ్గురు కమిటీ సభ్యులతో కూడా జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందులో వాస్తవాలు ఎవరున్నారు, డ్రామా ఆడారా, లేకపోతే ఇతను కాకుండా ఇంకొకటి ఎవరైనా ఉన్నాడా అనే పూర్తి విషయాలని వెల్లడించే దిశగా కూడా జనసేన పార్టీ ఆఫీసు కూడా ఇందులో ప్రమేయాన్ని జరపడం జరిగింది. అయితే ఖచ్చితంగా అతను తప్పు చేసి ఉంటే, అరవ శ్రీధర్ అనే వ్యక్తి కానీ నిజంగా తప్పు చేసే ఉంటే అవి నిజాలు కానీ బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం సంకోచించరు, వెనకడుగు వేయరు, 100% పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇందులో నో డౌట్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు జనసేన పట్టించుకోవట్లేదు, అతన్ని ఏదో రేకెత్తింపు చేస్తుంది, కావాలనే చెప్పేస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సరే సార్, నేను ఇంకో విషయం గురించి మాట్లాడతా. తమరు ఎంత ఉత్తములో, తమరు ఎంత మంచివారో, తమరు ఎంత ప్రజాపాలకులో ఇప్పుడే తెలిపోతుంది. వీళ్ళంతా ఎవరు? అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాల గురించి జనసేన పార్టీ నాయకులు ఆదేశించారు. మనం చేసినటువంటి పనులు ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, గోరంట్ల మాధవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. హిందూపూర్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఎంపీ అయినాడు. ఇతను వీడియో కాల్లో ఎలాంటి వీడియోలు చేశాడో అప్పట్లో సంచలనమైనాయి. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఇతగాడైతే ఏకంగా దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి, ఆడవాళ్ళతో నీచంగా మాట్లాడినటువంటి వీడియో కాల్ కూడా ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే విజయసాయి రెడ్డి, ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడైనాడు. ఏకంగా ఒక మహిళ తనకు ఒక బిడ్డ పుట్టాడు అని, ఈయన చాలా కార్యక్రమాలు చేశాడు అని ఉన్నాయి. ఈయన చూడండి, ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన పేరు అంబటి రాంబాబు. ఈయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాడు. ఈయనైతే రెడ్ హ్యాండెడ్గా ఫోన్లో మాట్లాడుతూ విచ్చలవిడిగా గంట, అరగంట సంజన, సుకన్య, పోలవరం గురించి అడిగితే మాత్రం నాకు తెలియదు, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ అంటాడు. కానీ గంట గురించి, అరగంట గురించి, సంజన గురించి, సుకన్య గురించి ఈ రోజు కూడా యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, ఈయన నేను అరగంట వైసీపీ మంత్రి. ఈయనైతే ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో భీమిలి శాసనసభ్యుడిగా పనిచేశాడు. దాంతోపాటు టూరిజము, కల్చరు, యూత్ అడ్వాన్స్మెంట్ కూడా ఈయన శాఖలకు మంత్రిగా పనిచేశాడు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి వీడియోలు, ఆడియోలు ఈరోజు యూట్యూబ్లో కొట్టినా కూడా అన్నీ వైరల్ అవుతున్నాయి. వీళ్ళ మీద నువ్వేమన్నా విచారణ చేపట్టావా? ఈరోజు అరవ శ్రీధర్ గారు చేశారా లేదా అనేలోపే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు, విచారణ చేపట్టి తప్పు చేశాడు లేదు. ఈ మధ్యలో కూడా ఒక మాట అన్నాడు, ఏంటి పార్టీ కార్యకలాపాలకి దూరంగా పెడుతున్నాం అన్నారు. తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టుకొని టీయో కాఫీయో ఇవ్వాల. వీళ్ళందరి మీద నువ్వు ఎప్పుడైనా విచారణ చేపట్టావా? పోనీ మందలించావా? పోనీ వాళ్ళని సస్పెన్షన్ చేసావా? వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు కూడా వీళ్ళందరూ కూడా, ఈ ఇతను అనంతబాబు అయితే ఈ రోజుకి ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు. వీళ్ళందరూ కూడా యథేచ్ఛగా ఈరోజు నీ పార్టీలో
ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రతి అంశం మీద వచ్చి మాట్లాడతాడు. అతనికి అర్హత ఉందా? అతను నువ్వు పక్కన పెట్టావా? అతని మీద చర్యలు తీసుకున్నావా నువ్వు? ఎవరు వీళ్ళందరూ కూడా ఈ రోజు వీళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు. వీళ్ళు ఎవరు పక్కకు పోయారు చెప్పండి? ఇతను కూడా ఇక్కడే ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. వీళ్ళ గురించి నువ్వు ఏమి చర్యలు తీసుకున్నావు? ఈరోజు అమాయకంగా మైకు పట్టుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని ఈరోజు జనసేన పార్టీ మోసం చేస్తుంది, నాశనం చేస్తుంది, అసాంఘిక కార్యకలాపాలకి ముందుకెళ్తుందని చెప్తున్నావే. వీళ్ళ మీద నువ్వు ఎలాంటి చర్యలు తీసుకున్నావు? నేను పదే నేను ప్రశ్నిస్తున్నా. దీనికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఇవి కాదు, రోజారెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ, పోసాని, కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. వీళ్ళ మీద నువ్వు కనీసం మందలించావా? చర్యలు తీసుకున్నావా? ఈ రోజు వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. సరే, నెక్స్ట్ టైం మాట్లాడు, ఒకసారి విందాం. హెరాస్ చేసి వాసంశెట్టి సుభాష్ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. మంచి చెయ్య. ఇక్కడ వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రాపురానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, లేబరు, ఫ్యాక్టరీస్ సంబంధించిన శాఖలకు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన డాన్స్ చేశాడు. ఆ వీడియోలు వచ్చాయి, నేనేం కాదండంలే. కానీ అతను పట్టుకొని వీడైతే దారుణంగా మాట్లాడిన మాటలు నిజంగా చెప్పాలంటే చాలా తప్పుగా అనిపిస్తున్నాయి నాకు. ఆయన ఎక్కడ డ్యాన్స్ చేశాడు, ఎక్కడ అశ్లీలంగా కనపడ్డాయి, ఆయన ఎంత దౌర్భాగ్యమైన పనులు చేశాడో ఒకసారి నేను చూపిస్తా. ఆయన అంటున్నాడు కదా, ఒకసారి చూడండి. ఈయన వాసంశెట్టి సుభాష్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, చూడండి. వాసంశెట్టి సుభాష్ గారు మొదట డ్యాన్స్ చేసినప్పుడు డప్పు కళాకారులు ఉన్నారు. అక్కడ ఎవరు ఆడవాళ్ళు లేరు, వాళ్ళ మీద చేయలేదు, వాళ్ళ మీద దుర్భాషలాడలేదు, అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు చేయలేదు, అక్కడెక్కడ బూతు చేసేటువంటి ప్రయత్నం కూడా లేదు. డప్పు కళాకారుల మధ్యన డ్యాన్స్ చేస్తున్నారు. ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి. ఇదిగో వీళ్ళందరూ ఎవరండి? డప్పు కళాకారులు. సంక్రాంతి సంబరాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కళాకారులు వస్తే వాళ్ళు పిలుచుంటారు. మీరు మంత్రి కదా సార్, మాతో వచ్చి ఒక చిన్న డ్యాన్స్ చేయండి, మా కళకు కూడా గుర్తింపు ఉంటుంది అన్నారు. ఎక్కడ డ్యాన్స్ చేశారు? ఎక్కడ అశ్లీలత ఉందా? ఇక్కడ గమనించండి. ఇక్కడ రెడ్ శారీ కట్టుకున్నటువంటి శారీ అన్నది సరే, రెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక ఆవిడతో డ్యాన్స్ చేస్తున్నాడు. దారుణం కదా ఇది, మంత్రి శాఖలో ఉన్నాడు కదా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉండదు. మాట్లాడేటప్పుడు అది వాస్తవమా కాదా, నిజాలు ఎంత అని తెలుసుకొని కదా మాట్లాడాలి. చూడండి, ఇక్కడ ఉండేది వాసంశెట్టి సుభాష్ గారు, పక్కన రెడ్ డ్రెస్ వేసుకుని ఎవరున్నారో మళ్ళీ చూపిస్తా. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి గమనించండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ డ్రెస్ గుర్తుపెట్టుకోండి. వాసంశెట్టి సుభాష్ గారు పక్కన రెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి మహిళ అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం నిజాల్లోకి వెళ్దాం. ఎవరు? నీ కళ్ళు ఏమన్నా కాకులు తీసుకుపోయినాయా? నీ కళ్ళు ఏమన్నా కామంతో నిండిపోయిందా? ఇతను ఎవరు? లేడీ కాదు, లేడీ గెటప్, మంచి పాపులర్ ఉన్న హైపరాది టీంలో ఉన్న దాదాపు 500 స్కిట్లు చేసినటువంటి శాంతి స్వరూప్ నీకు అమ్మాయి అనిపించాడు. అయ్యా, నీకు ఏం మైండ్ సెట్ ఉంది? ఏంది ఇది? వాసంశెట్టి సుభాష్ గారు ఇందాక కూడా నేను అందుకే ఫ్రేమ్ ఆపి మరీ చూపించా. ఆ మహిళని గుర్తుపెట్టుకోండి. ఎవరు? శాంతి స్వరూప్. హైపరాది టీంని పిలిపించారు. చూడండి, ఇదిగో మనోడే చేయి పట్టుకొని డ్యాన్స్ చేయండి సార్ అనింది. లేడీ గెటప్, మగాడయ్యా, అతను మగాడు, ఈయన మగాడే. ఇదిగో చేపట్టుకొని మాతో డ్యాన్స్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా, పెళ్లిళ్ళలోకి వెళ్ళినా, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సరదాగా డ్యాన్స్ చేయమంటారు. అందులో బూత్ ఉందా, అశ్లీలత ఉందా, అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉందా, సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉందా లేదా అని ఆలోచించి మాట్లాడాలి నువ్వు. ఇది చూడండి సార్, ఇంకా ఇలా చూడండి, ఇక్కడ చూడండి అయ్యా, ఇదిగో ఇక్కడ చూడండి, హైపరాది మనోడు డి డాన్సర్ కొరియోగ్రాఫర్ అభి. ఇదిగో మళ్ళీ ఇక్కడ అంటే హైపరాది టీంని సంక్రాంతి సంబరాలు పిలిచారు, వాళ్ళు ఈవెంట్ చేశారు. చివరిలో కొంచెం ఉత్సాహంగా ఉత్సవంలో డ్యాన్స్ చేయమన్నారు. ఇది ఇక్కడ ఏడు ఉంది, ఏముంది ఇక్కడ? అశ్లీలత చూపించు. ఇది అశ్లీలత, పొరపాటు వచ్చింది అనుకో బాబు, ఇది నిజం, ఇది విలనిజం, అది నీ నైజం. ఇదిగోండి, అంటే వాసంశెట్టి సుభాష్ గారు శాంతి స్వరూప్తో డ్యాన్స్ చేస్తేనే దాన్ని అంటగట్టి చాలా పెద్ద పొరపాటు చేసేవాడు చిత్రీకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బింది. చిప్పు దొబ్బినా పర్లే, అలాంటివి అంటగట్టడం జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఎలాంటి డ్యాన్సులు వేశారు 2019 నుంచి 2024 మధ్య చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ చూడండి అయ్యా, ఇదిగో
ఇక్కడ గమనించండి, ఇది ఓన్లీ డాన్సులు మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి అయితే ఏకంగా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని ఉంది. ఎంత దారుణం! ప్రజలు మిమ్మల్ని అందరినీ గెలిపి, ఇదిగో ఈ అమ్మాయి చేతులు పట్టుకున్నది, ఒకసారి చూడండి. ఇదిగోండి వైఎస్ఆర్సీపీ కండువా, ఏదో ఉత్సవం అనుకుంటా. చూడండి, ఏదో ఐపీఎల్ టీములు ఉంటాయి చూడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జర్స్ హైదరాబాదు, రాజస్థాన్ రాయల్స్, వాళ్ళందరూ వాళ్ళ లోగోలు వేసుకొని వాళ్ళ బ్యాట్లు పట్టుకొని ఉంటారు చూసారా, అంటే తెలియడానికి ఏ టీం అని. ఈ టీం అయ్యా ఇదా, చూడండి వైఎస్ఆర్సీపీ టీం. సిగ్గుందా నీకు కొంచెమైనా మాట్లాడేటప్పుడు? లేడీ గెటప్తో, మగాడైన లేడీ గెటప్తో ఉండేటువంటి శాంతి స్వరూప్తో డాన్స్ చేస్తే అట్టగట్టేశావు. ఇక్కడ చూడయ్యా మీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడు. ఏకంగా నేను డాన్సులు తప్పు అనట్లేదు, వాళ్ళ బతుకు తెరువు వాళ్ళ పట్టుకుంటు కోసం చేస్తారు పాపం. కానీ మన వాళ్ళు చేసినటువంటి పాపం చూడండి. వెనక నాయకుల ఫోటోలు మీ వాళ్ళవే, మీ వాళ్ళే డాన్సులో చూడు. జుబ్బాంకు జుబ్బాంకు జుబ్బా చూడు. ఇదిగో ఇదిగో ఇది చూడండి, ఇది చూడండి. ఇదిగో ఏకంగా ఏమైతే పడిపోయింది అతని మీద. ఆ మనిషి అల్లాడిపోతున్నాడమ్మా. బిడ్డ అతన మనోడే కదా, అల్లాడిపోతున్నాడు. ముందుగా మరి నేను మళ్ళీ చెప్తున్నా, డ్యాన్సర్లు కానీ వాళ్ళ అసోసియేషన్ కానీ కళాకారులు తప్పుగా అనట్లేదు. వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు సరదాగా కూడా ఉంటారు. మన బుద్ధి ఏమైందే, నా పైన పడబాకు, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను, నేను ప్రజానాయకుడిని, జగన్ అనుచరుణ్ణి, ఇలా చేయబాకమ్మా, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఏంది ఏంది ఇది? ఎడు చూడు, ఒకరిని మళ్ళీ అడగ ప్రజలు చూడండి. అబ్బా అబ్బా ఒరే నాయనా, ఒరే నాయనా, ఒరేలా, నేను దీని గురించి మాట్లాడదలుచుకోవాలి, ఏమనుకోపకండి. చూడండి, ఏందా ఇదా, ఇదేందా ఇదా, ఇది నేను చూడలా. ఏకంగా పైన పడుతుంటే అంటుంటే దాని గురించి నీకు టాపిక్ లేదు. ఏకంగా ప్రభల్లో స్టేజ్ మీద డాన్సర్లు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని డాన్స్ చేస్తుంటే దానికి మనకు సిగ్గు లేదు మాట్లాడడానికి. కాబట్టి ఇంకొంచెం వెళ్దాం మనం, ఇంకేమైనా ఉన్నాయేమో. జగన్మోహన్ రెడ్డి దానికి వెళ్దామా? చూడండి, మామూలుగా ఇట్లాంటి ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉంటుంది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్ గా భావించి, ఒక ఖురాన్ గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉంటుంది. ఒక మాట ఒక పాలకుడు ఉంటుంది అన్నదానికి నిదర్శనం. క్షమించాలి, ఈ సోదంతా నేను వెళ్ళాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, అతనిలో ఉన్న లోపాలు ఈరోజు 11 తీసిపడ్డాయి. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగి ఉంటే విచారణ జరుపుతున్నారు. పూర్తి విశ్లేషణ తీసుకొచ్చి ఖచ్చితంగా తప్పు జరుగుంటే మాత్రం శిక్షకు అర్హులవుతారు. ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని.